హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మూడుసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మంచి మంచి ఆఫర్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ అనేది కొత్త ఓపెన్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద కూడా నేను వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. అండ్ ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. మంచి డీల్స్ వచ్చినప్పుడు అక్కడ పోస్ట్ చేస్తుంటాను అనమాట. అండ్ ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, సమ్మర్ వచ్చింది గాయస్, చాలా హాట్గా ఉంది. అండ్ చాలామంది ఏసీలు కొందామని అనుకుంటారు. బట్ అది ఎలాంటి ఏసీ కొనాలి, ఏంటి, ఏసీ కొనేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరికి చాలామందికి తెలియదు. బట్ గుడ్డిగా బ్లైండ్గా ఒక స్టోర్కి వెళ్తారు. అక్కడ వాళ్ళున్న సేల్స్ మ్యాన్ వాళ్ళు అక్కడ ఇన్సెంటివ్ వాళ్ళకి ఏదైతే ఎక్కువ వస్తుందో అది మనకు అంటగట్టడానికి ట్రై చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ మనీ పెడతాం, బట్ మంచి ప్రోడక్ట్ అనేది మనకు దొరకట్లేదు. బట్ దాని గురించి ఈ టాపిక్ అనమాట. అండ్ లెట్స్ గో గైస్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి గైస్, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీడియో మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వీడియో ఎండ్ దాకా చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. ఎవరైనా ఏసీ కొంటారనుకుంటే మాత్రం, ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మాత్రం షేర్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఫస్ట్ ఏసీలు ఎన్ని టైప్స్ ప్రజెంట్ నవ్య డేస్లో యూజ్ చేసే ఏసీలు అనేది 4 టైప్స్ అండి. ఒకటి వచ్చేసి స్ప్లిట్ ఏసీ. మనం యూజ్ చేసే నవ్య డేస్లో ప్రజెంట్ మనం అందరు ఇండ్లల్లో మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు యూజ్ చేసే ఏసీలు ఈ స్ప్లిట్ ఏసీలు అనమాట. ఈ స్ప్లిట్ ఏసీలు అనేది ఏసీ ఇండోర్ అనేది లోపల ఉంటుంది, అండ్ అవుట్డోర్ అనేది బయట ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి విండోస్ ఏసీ. ఈ విండోస్ ఏసీ అనేది లాస్ట్ 10 years బ్యాకే వీటి లైఫ్ అనేది వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. ప్రజెంట్ విండోస్ ఏసీ అనేది ఎక్కడ యూజ్ చేయట్లేదు. బట్ కొన్ని మోడల్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి. బట్ కొంతమంది అంటే వాళ్ళకు స్ప్లిట్ ఏసీ పెట్టుకునే ప్రొవిజన్ లేనప్పుడు విండోస్ ఏసీ వెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. అండ్ థర్డ్ వచ్చేసి ఎయిర్ కండిషనల్ అంటే ఏంటంటే ఫంక్షన్ హాల్లోకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఏసీ కూల్గా వస్తుంది అన్నమాట, గాలి. అది ఎయిర్ కండిషనల్. మీరు థియేటర్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎయిర్ కండిషనర్లే యూజ్ చేస్తారనమాట. మీద మీకు ఒక 2 ట్యాంక్స్లో వాటర్ పెట్టి ఆ మోటార్ ద్వారా కూలింగ్తో లోపలికి వెళ్ళే విధానమే ఈ ఎయిర్ కండిషనర్ అనమాట. నెక్స్ట్ 4 వచ్చేసి సెంట్రల్ ఏసీ. ఈ సెంట్రల్ ఏసీ ఎక్కడ యూజ్ చేస్తారంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లలో అండ్ విల్లాస్లలో అండ్ కొంచెం బాగా సౌండ్ పార్టీ వాళ్ళ ఇళ్ళల్లో మాత్రం ఈ సెంట్రల్ ఏసీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నమాట. అండ్ ఏవైనా కూడా ఈ అన్నిటి ఫంక్షనల్ మాత్రం వీటి మోటో మాత్రం కూలింగ్ చేయడమే. అండ్ ఈరోజు మనం వేటి గురించి మనం మాట్లాడుకుంటామంటే స్ప్లిట్ ఏసీ గురించి మనం మాట్లాడుకుంటామండి. అండ్ స్ప్లిట్ ఏసీ అసలు ఎట్లా పర్చేజ్ చేయాలి, అసలు మాకు రూమ్ సైజ్ ఏంటి అని చెప్పి దీని గురించి టోటల్ మాట్లాడదామండి. చాలా మంది ఏసీ కొనడానికి వెళ్ళగానే, సార్ మీకు ఎన్ని టన్స్ కావాలి, 1 ton కావాలా, 1.5 tons కావాలా, 2 ton కావాలా అని చెప్పి అడుగుతుంటారు. బట్ అవన్నీ మనం ఏం తెలియకుండానే వెళ్తాం. ఫస్ట్ అసలు ఏంటంటే మీ ఇంట్లో ఒక 10 into 10 feet ఇంటో మాత్రం అంటే 100 square feet అవుతుంది. అది 100 square feetలో మీకు 1 ton ఏసీ అనేది సరిపోద్దండి. అండ్ 15 feet వరకు అంటే 150 square feet వరకు మీకు 1.5 ton అవసరం అవుతుందండి. అండ్ 200 square feetకి ఎక్కువ ఉంటే మాత్రం 2 ton ఎబో వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఎందుకు అసలు ఇవి ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. అసలు టన్ అంటే ఏంది, అసలు మాకేం అర్థం కావట్లేదు భయ్యా అని చెప్పి. ఈ కూలింగ్ని ఏంటంటే మనకు రూమ్ నుంచి వచ్చే కూలింగ్ని టన్స్లలో కొలవడం జరుగుతుంది అనమాట. అందుకే ఈ ఏసీ అనేది టన్స్లలో అని చెప్పడం జరుగుతుంది. మీకు 1 ton కావాలా, 1.5 ton కావాలా, 2 ton కావాలా అని చెప్పి అడుగుతారు. అండ్ నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది, అక్కడ మీకు ప్రతి ఒక్క ఏసీ మీద ఒక లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ మీద స్టార్స్ అనేది ఉండడం జరుగుతుంది. 3 star 5 star అని చెప్పి ఉండడం జరుగుతుంది. తక్కువ ప్రైజ్లో కావాలంటే మీకు 3 star తీసుకోవడం జరుగుతుంది. అండ్ కొంచెం ఎక్కువ ప్రైజ్ చెప్తే వాళ్ళు 5 star అని చెప్తారు. ఈ స్టార్స్కి అర్థం ఏంటంటే పవర్ ఎఫిషియన్సీ. మీకు పవర్ ఎఫిషియన్సీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు మీరు 3 star తీసుకోవడం జరుగుతుంది. తక్కువ కన్జ్యూమ్ చేయాలనుకున్నప్పుడు 5 star తీసుకోవడం జరుగుతుంది అనమాట. మళ్ళీ ఇంకేం చెక్ చేసుకోవాలి భయ్యా, 3 star 5 star అయిపోయింది, మళ్ళీ ఇంకేం చెక్ చేసుకోవాలంటే అండ్ నెక్స్ట్ మీరు కూలింగ్ కెపాసిటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 1 ton ఇచ్చారు, మరి ఆ 1 tonకు సరిపడా కెపాసిటీ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే మాత్రం ఇంట్లోకి వెళ్ళి వాట్ టు BTU అని చెప్పి కన్వర్టర్ అని చెప్పి ఒకటి ఉండడం జరుగుతుంది. అక్కడ మీరు టైప్ చేస్తే అది వస్తుంది. అది ఒక 4600 అనుకుందాం. మనం ఒక 1.5 ton 5 star దీన్ని మనం కౌంట్ చేద్దాం. దాన్ని ఏ కంపెనీ అని చెప్పనండి. ఇక్కడ అది LG కావచ్చు, డైకినే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ 4600 వాల్యూ తీసుకెళ్ళి మన కన్వర్టర్లో మీరు ప్లేస్ చేస్తే 15,690.5 సమ్ వచ్చేస్తుంది అనమాట. దాన్ని డివైడెడ్ బై చేస్తే 12,000తో డివైడెడ్ బై చేయాలి. 12,000 ఎందుకు చేయాలని చెప్పి నేను వీడియో ఎండ్లో మాట్లాడతానండి.
అండ్ 1.3 టన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ వాళ్ళు మనకు చెప్పింది మాత్రం 1.5 టన్, బట్ ఇక్కడ చూస్తే మాత్రం 1.3 టన్ అనేది ఉందన్నమాట. అందుకే మీరు వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ప్రకారం కాకుండా కరెక్ట్ ఆ వాల్యూ ప్రకారం చూసుకొని ఆ వోల్టేజ్ అనేది ఎంత ఉందనేది చెక్ చేసుకుంటే మాత్రమే మీకు కరెక్ట్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఏసీ తీసుకునే ముందు మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఏసీకి ఉన్న వారంటీ అనేది మన కంప్రెసర్కు ఎన్ని ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు, మినిమం కంపల్సరీ ఒక 10 ఇయర్స్ వారంటీ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మెయిన్ కంప్రెసర్లో మీకు గ్యాస్ అనేది ఫిల్ చేయడం ఉంటుంది, చిన్న చిన్న బోర్డ్స్ ఉంటాయి, వీటన్నిటికీ ఎన్ని రోజులు వారంటీ అని ఇస్తారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మెయిన్ మంచి కంపెనీ తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి కంపెనీస్ మీన్ సర్వీస్ ఉన్న కంపెనీస్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ డైకినే కానీ ఎల్జీఏ కానీ మీరు వోల్టాసే కానీ ఏ కంపెనీ తీసుకున్నా కూడా మీ ఏరియాలో నియర్ బై సర్వీస్ ఉందా, ఈ ఏసీ కొంటే మీరు సర్వీస్ అనేది వాళ్ళు ఇవ్వగలుగుతారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒక ఏసీ తీసుకుంటే కంప్రెసర్ మీద 10 ఇయర్స్ వారంటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పీసీబీ బోర్డ్ మీద 5 ఇయర్స్ వారంటీ అని చెప్పి చెక్ చేసుకోండి. ఈ 5 పీసీబీస్ ఏంటంటే లోపల ఉన్న కాయిల్స్ కానీ చిన్న చిన్న పీసీబీ బోర్డ్స్కున్న కాయిల్స్ కానీ పోవడం జరుగుతుంటాయి అన్నమాట. ఎక్కువ ఇవి ఫెయిల్ అవుతుంటాయి అన్నమాట మీరు రెగ్యులర్ యూజేజ్లో. బట్ అవి మీకు వారంటీ ఉన్నప్పుడు మాత్రం వారంటీ అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తారనమాట. వారంటీ లేకుండా మాత్రం ఎక్స్ట్రా మీరు అంతగా ఒక్కొక్క బోర్డుకి వచ్చేసి మీరు 1000 to 1500 2000 రూపీస్ వరకు కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది రెగ్యులర్ యూజేజ్లో. ఏసీలో మెయిన్ ఫ్యూచర్స్ కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్ ఇప్పుడు కొత్తగా కన్వర్టబుల్ అని చెప్పి రావడం జరుగుతుంది. ఈ కన్వర్టబుల్ ఏంటంటే మీ రూము మీరు 150 స్క్వేర్ ఫీట్ ఉంది, 150 స్క్వేర్ ఫీట్లో మీరు కన్వర్టబుల్ ఏసీ తీసుకుంటే లోపల జనాలు ఎవరు లేరు, మాకు ఇలా ఏసీ కూలింగ్ తక్కువనే యూజ్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటే 1.5 టన్ని 1 టన్ లా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే పవర్ ఎఫిషియన్సీ అంటే మీకు పవర్ అనేది సేవ్ అవుతుంది అనమాట. అంటే మీరు చలికాలం వచ్చినప్పుడు ఈ 1.5 టన్ టు 1 టన్ తీసుకుంటే సరిపోద్ది. మీరు అప్పుడు కన్వర్టబుల్ చేసుకుంటే మీకు అనేది పవర్ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ అయ్యి పవర్ బిల్ అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి వైఫై ఏఐ ఫ్యూచర్స్ అని చెప్పి చాలా రావడం జరుగుతుంది. ఇవి నీడా అంటే మీకు అవసరమా కాదా అని చెప్పి చూసుకోండి. ఇవేమో మ్యాండేటరీ అయితే కాదు. వైఫై అనేది అంటే మనం ఏసీ ఆఫ్ చేసుకోగలుగుతాం రిమోట్ తోటి, అండ్ స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకొని ఏసీ ఆఫ్ చేయడం, ఇట్లాంటి ఫ్యూచర్లు మీకు కావాలనుకుంటే మాత్రం చెక్ చేసుకోండి, లేకుంటే మాత్రం స్కిప్ చేసుకోండి. ఇది ఇన్వర్టర్ ఏసీయా నాన్ ఇన్వర్టర్ ఏసీయా అది కూడా కనుక్కోండి. మెయిన్ ఇన్వర్టర్ ఏసీ చూసుకోవడానికి ట్రై చేయండి. ఇన్వర్టర్ ఏసీ అంటే మనకి ఏంటంటే పవర్ ఎఫిషియన్సీ బాగుంటుంది అనమాట ఇన్వర్టర్లో. ఇన్వర్టర్ ఇది ఏం వర్క్ చేస్తుంది అంటే మీరు ఏసీ మీరు ఇప్పుడు 24 కానీ 25 కానీ పెట్టారు, మీ రూమ్ టెంపరేచర్ 25 వచ్చేదాకా ఆ మోటార్ అనేది రన్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ 25 వచ్చిన తర్వాత అది ఆగిపోద్ది ఏసీ కంప్లీట్. ఏసీ ఆగిపోయినప్పుడు ఏంటంటే పవర్ అనేది ఎఫిషియన్సీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. మళ్ళీ మీ టెంపరేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు అనేది ఏసీ ఆటోమేటిక్ ఆన్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ని ఇన్వర్టర్ ఏసీ అండ్ నాన్ ఇన్వర్టర్ ఏసీలో కంప్లీట్లీ ఒకటే టైప్ ఆఫ్ రన్ అవుతుంది అనమాట. అంటే పవర్ ఎప్పటికీ తీసుకుంటూనే ఉంటుంది, అక్కడ పవర్ అనేది మీకు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది, పవర్ అనేది సేవింగ్ అయితే ఉండదు అనమాట. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్వర్టరా నాన్ ఇన్వర్టరా అండ్ కంపల్సరీ ఇన్వర్టర్ ఉండేలా చూసుకోండి. ఈ ఏసీలు ఎక్కడ పర్చేజ్ చేయాలని చెప్పి చాలా మంది అడుగుతారు. మీరు ఆఫ్లైన్లో తక్కువ ప్రైస్ ఇస్తే అక్కడ తీసుకోండి, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు ఛార్జెస్ గురించి చాలా మందికి తెలియదండి. బట్ ఒక ఏసీ పర్చేజ్ చేస్తే ఏసీ ఒకదానితో అయిపోతుంది అనుకుంటారు. ఒక 50,000 55,000 40,000 అని చెప్తారు, బట్ ఇది అయిపోయింది అనుకుంటారు. బట్ దీనికి నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఛార్జ్ ఉంటుందండి. ఇన్స్టాలేషన్ ఛార్జ్, ఈ ఇన్స్టాలేషన్ ఛార్జ్ ఏంటంటే వాళ్ళు 1200 1300 రూపీస్ అని చెప్తారు. బట్ ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఏసీ బాయ్ అనేది ఏంటంటే వాళ్ళు ఫిట్ చేసే వాళ్ళు ఏం చెప్తారంటే కేబుల్ ఎక్స్ట్రా అవుతాయి, కేబుల్ ఛార్జ్ కేబుల్స్ పైప్ అంటే మీకు కాపర్ పైప్ వస్తుంది. కాపర్ ఏసీ దగ్గర నుంచి వెళ్ళి మీకు వెనకాల అవుట్డోర్ వరకు ఒక కాపర్ పైప్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీరు అవుటర్ ఎక్కడ పెడితే ఎంత దూరం పెడితే అంత కాస్ట్ అనేది పెరుగుతుందండి. అంటే మీరు ఒక మీటర్కు 800 to 200 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఒక ఏసీ కొన్నప్పుడు ఒక 3 మీటర్స్ వరకు మాత్రమే ఫ్రీగా ఇస్తారండి. ఆఫ్టర్ తర్వాత నుంచి మీకు 800 to 1000 రూపీస్ 1200 రూపీస్ వరకు అయితే మీటర్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఒక 10 మీటర్స్ పడితే అదే మీకు 12,000 to 15,000 రూపీస్ వరకు ఛార్జ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ మీ క్లాంప్స్ కూడా ఏసీ అంటే అవుటర్ పెట్టే క్లాంప్స్ కూడా మనమే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. 400 to 800 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారండి. ఇవన్నీ ఛార్జెస్ పోను. మీకు ఇంకా పవర్స్ కూడా చెక్ చేసుకోవాలండి. రెగ్యులర్గా యూజ్ చేస్తే మీరు 3 స్టార్ అయితే మాత్రం పవర్ అనేది ఎక్కువ వస్తుందండి. 5 స్టార్ అయితే మాత్రం మీకు ఏసీ కొన్నప్పుడు ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, బట్ కొంచెం పవర్ కన్సంప్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. 3 స్టార్ అనేది ఏంటంటే కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది, అండ్ మీకు మంత్లీ పవర్లో అనేది పెరుగుతుంది అనమాట. ఇదే చిన్న లాజిక్ అండి. అండ్
మీరు ఏవి కొనాలి భయ్యా అని చెప్పి, ఏ కంపెనీలు కొనాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఏ కంపెనీ అనేది కాదండి, మీకు కూలింగ్ కెపాసిటీ కరెక్ట్ ఉందా, అండ్ 5 స్టార్ కావాలా, 3 స్టార్ కావాలా, రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళైతే 5 స్టార్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నార్మల్గా మేము సీజనల్ మాత్రమే యూజ్ చేస్తామంటే మాత్రం 3 స్టార్ తీసుకుంటే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ ఇది ఏసీ వాడిన తర్వాత కూడా మీరు మెయింటెనెన్స్ కూడా చేయాల్సి ఉంటుందండి. ఇయర్లీ ఒకసారి ఏసీ ఫిల్టర్లు తీసి క్లీనింగ్ చేసుకోవడం, జనరల్ సర్వీస్ చేసుకోవడం, ఇది కూడా ఒక మెయింటెనెన్స్ లాగా ఉంటుందన్నమాట ఎవ్రీ ఇయర్ అనేది. అండ్ వీడియో నచ్చితే కనుక మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో మరోసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. బై బై నౌ, జై హింద్, వందే మాతరం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long, it hurts to watch you